శివుడి మెడ ఎందుకు నీలం రంగులో ఉంటుంది? ఒకానొక కాలంలో ఋషి దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమ శక్తులని కోల్పోయారు. శక్తి లేకపోవడంతో అసురులు వారిని ఓడించారు. అసురులు సర్వలోకాలను జయించి దేవలోకంపై దాడులు మొదలుపెట్టారు. తమ శక్తులను తిరిగి పొందడానికి దేవతలు అసురులతో కలిసి క్షీరసాగర మథనం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దీనిలో నుంచి వచ్చే అమృతాన్ని తాగితే వీరికి మళ్ళీ శక్తి వస్తుందని విష్ణుమూర్తి వారికి చెప్పాడు. మందర పర్వతాన్ని దండంగా ఎంచుకున్నారు. ఇంకా వాసుకి నాగుని తాడుగా ఉపయోగించారు. మందర పర్వతం చాలా బరువుగా ఉండడంతో నీటిపై స్థిరంగా నిలబడలేదు. దీంతో విష్ణుమూర్తి కూర్మావతారంలో అవతరించాడు. తన వెన్నుపై పర్వతాన్ని మోసాడు. దీంతో పర్వతం స్థిరంగా నిలబడి మథనం మొదలయ్యింది. దేవతలు ఇంకా అసురులు కలిసి వాసుకిని బలంగా లాగుతూ మథనాన్ని చేశారు. ఆ మథనంతో అమృతం పుట్టాలి. కానీ మొదటగా పుట్టింది అమృతం కాదు, సర్వలోకాలను నాశనం చేసే హాలాహల విషం పుట్టింది. హాలాహల విషం బయటకు రాగానే భూమి కలవరించింది. పర్వతాలు కంపించాయి. నదులు ఆగిపోయాయి. ఆ విషపు వాసనతో అనేక ప్రాణాలు క్షణాల్లో నశించాయి. దేవతలు భయపడ్డారు. ఇది ఆగకపోతే విశ్వం అంతమైపోతుంది. అంతటి భయంకరమైన విషయాన్ని తట్టుకోగల శక్తి త్రిమూర్తులలో ఒకరికి మాత్రమే ఉంది. అది మహాదేవుడు. దేవతలు అసురులు అంతా కలిసి శివుడి వద్దకు పరిగెత్తారు. మమ్మల్ని రక్షించండి, ఈ విషం వల్ల ప్రపంచం నాశనం అవుతుంది అని వేడుకున్నారు. శివుడు కన్నులు తెరిచే ఆ క్షణం విశ్వమంతా స్తంభించింది. ఆయనకు తెలుసు, ఒక్కసారి హాలాహలాన్ని బయటకి వదిలేస్తే విశ్వం నశిస్తుంది. అందుకే ఆయన ఒక అద్భుత నిర్ణయాన్ని తీసుకున్నారు. విషాన్ని తన చేతిలోకి తీసుకొని శివుడు ఒక్క ఊపులో మింగేశాడు. అయితే ఆ విషం అంత భయంకరమైనది. అది కూడా శివుడి శరీరంలోకి పోతే విశ్వం కంపించేది. అందుకే పార్వతీదేవి కంఠం వద్ద ఆపేశారు. ఆ విషం ఆయన గొంతులోనే నిలిచిపోయింది. విషం నీలిరంగులో ఉండటంతో శివుడి మెడ నీలకంఠం అయ్యింది. అలా విషం తనలోనే నిలిపి ప్రపంచాన్ని రక్షించిన దేవుడు మహాదేవుడు. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు.